అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము 2వ వచనం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో ఎంతో మురిపంగా సృష్టించుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని తనకు సాటి అయిన సహాయంగా స్త్రీని ఇచ్చి వారిద్దరిని దీవించి ఫలించమన్నాడు. దేవుడు వారిద్దరిని బహుగా ప్రేమించి వారికి బహుమానం ఇవ్వాలని ఆశించి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించినాడు. అందుకే అన్ని ఫలముల కన్నా గర్భఫలం బహుశ్రేష్టమైనది. అన్ని బహుమానముల కన్నా దేవుడిచ్చిన బహుమానం బహు విలువైనది. అలాంటి విలువైనటువంటి బిడ్డలను దేవుని విలువలతో, కుటుంబ విలువలతో, ఆత్మీయ విలువలతో పెంచాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లి మీద, తండ్రి మీద ఉంది. దేవుడిచ్చినటువంటి బిడ్డలను నిర్లక్ష్యం చేసి వ్యాపారం చేసినా, సేవ చేసినా, ఉద్యోగం చేసినా మనమందరము దేవుని ఎదుట లెక్క చెప్పాల్సిందే. దేవుడిచ్చినటువంటి బహుమానమైనటువంటి పిల్లలతో మనము సమయం గడపకపోతే, వారికి మనం మన ప్రేమను, మన అనురాగమును, మన ఆప్యాయతను పంచకపోతే, దేవుని మార్గంలో వారిని నడిపించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ సండే స్కూల్ టీచరు తన సండే స్కూల్ పిల్లలకు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ, దేవుడే గనక మీకు కనిపించి మీకేం కావాలో కోరుకో అంటే మీరేం కోరుకుంటారు, ఆ కోరికను పేపర్ మీద రాసివ్వండి అని చెప్పిందంట. పిల్లలందరూ కూడా పేపర్స్ తీసుకుని తమ సమాధానాలను దేవుడు కనిపిస్తే ఏం కోరుకోవాలనో అన్నీ కూడా వివరంగా రాసిచ్చారంట. ఆ పేపర్స్ అన్నీ ఆమె తీసుకొని జవాబు పత్రాలను ఇంటికి వెళ్ళి సాయంకాలం అయిన తర్వాత పిల్లలు రాసినటువంటి జవాబులన్నీ ఒకటొకటిగా చదువుతూ ఉందంట. దాంట్లో ఒక బాబు దేవుణ్ణి కోరుకున్నటువంటి కోరికను, ఏం కోరిక కోరుకున్నాడో దాన్ని రాసిన జవాబును చదివి ఆమె బాగా ఏడుస్తుందంట. ఇంతలో ఇంటికి వచ్చినటువంటి భర్త భార్య ఆ పేపర్ పట్టుకుని అలాగ ఏడుస్తూ ఉండడాన్ని చూసి గమనించి దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అన్నాడంట. అప్పుడు ఆమె ఏడుస్తూనే ఆ జవాబు పత్రాన్ని తన భర్తకి ఇచ్చిందంట. ఆ భర్త ఆ పేపర్ తీసుకొని చదువుతున్నాడంట. అందులో ఏం రాసిందంటే, ఆ చిన్న బాబు యేసయ్యను కోరుకున్నటువంటి కోరిక ఏమిటంటే, యేసయ్య, నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నటువంటి కోరికను నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. నేను నీతో చెప్తున్నాను, ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. యేసయ్య, నీకు సాధ్యమైతే నన్ను ఒక టీవీగా మార్చు. మా ఇంట్లో టీవీకి ఏ స్థానం ఉందో అలాంటి స్థానం నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా మమ్మీ, మా డాడీ, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా టీవీకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ నాకు ఇవ్వటం లేదు. మా ఇంట్లో టీవీకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అందరూ దాని చుట్టూ చేరి ఎప్పుడు దాంతోనే సమయం గడుపుతుంటారు. నాతో ఎవరూ సమయం గడపరు. కాబట్టి నన్ను టీవీగా మార్చు నాయనా. అప్పుడు మా మమ్మీ, డాడీ నాతోనే సమయం గడుపుతారు, నన్ను పట్టించుకుంటారు. నాకు 3 రోజులు జ్వరం వచ్చినా మా నాన్న నన్ను పట్టించుకోడు. అయితే టీవీకి ఒక్కరోజు పనిచేయకపోతే మా నాన్న డ్యూటీ నుండి వచ్చిన వెంటనే టీవీని తానే స్వయంగా తీసుకెళ్ళి దాన్ని బాగు చేసి తీసుకొస్తాడు. నన్ను మాత్రం అస్సలు పట్టించుకోడు. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు ఒక కథ చెప్పవా అంటే, రే పోరా, నాకు అసలే చిరాగ్గా ఉంది, కాసేపు నన్ను టీవీ చూడండి అని మా మమ్మీ నన్ను విసుక్కుంటుంది. నాతో 1 గంట కూడా గడపడానికి వాళ్ళు ఇష్టపడరు, కానీ టీవీ ముందు గంటలు గంటలు గడుపుతారు. అందుకే యేసయ్య, ప్లీజ్ యేసయ్య, నన్ను టీవీగా మార్చు. నీవు నన్ను నా పేరెంట్స్కు ఒక కొడుకుగా ఇచ్చావు, కానీ టీవీగా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ప్లీజ్ యేసయ్య, నన్ను టీవీగా మార్చు అని ఎన్నోసార్లు తన కోరికను ఆ పేపర్ మీద రాశాడంట. ఈ పేపర్ మీద రాసినటువంటి జవాబును చదువుతున్నటువంటి ఆ సండే స్కూల్ టీచర్ భర్త, చీచి వాళ్ళేం తల్లిదండ్రులు, అసలు వాళ్ళు తల్లిదండ్రులేనా, పిల్లలంటే శ్రద్ధ అసలు లేదు, ఇలాంటి తల్లిదండ్రులకు యేసయ్య పిల్లల్ని ఇవ్వకున్నా బాగుండు అని చెప్పి ఆ తల్లిదండ్రులను శపిస్తూ ఉన్నాడంట. వెంటనే అతని భార్య, ప్లీజ్ అండి, ఆ తల్లిదండ్రులను అలాగ శపించకండి, వారిని తిట్టకండి, ఎందుకంటే ఆ జవాబు రాసింది ఎవరో కాదు మన బాబే అని ఆమె బోర్ని ఏడ్చిందంట. ఆ మాట విన్నటువంటి ఆ తండ్రికి నోట మాట రాలేదంట. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. పిల్లలతో సమయం గడుపుతున్నామా? వారికి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నామా? వారికి దేవుని ప్రేమను అందిస్తున్నామా? వారికి కుటుంబ విలువలను అందిస్తున్నామా?
వారిని దేవుని మార్గంలో నడిపిస్తున్నామా? వారికి ప్రేమను ఆప్యాయతను పంచుతున్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. వారితో కలిసి ప్రార్థించడానికి, వారికి ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి, వారిని మంచి భక్తి పరులుగా తీర్చిదిద్దడానికి సమయాన్ని వెచ్చించకుండా, కన్న బిడ్డలతో కాలక్షేపం చేయకుండా, కన్న బిడ్డలను దేవుని సన్నిధిలో ఎదిగే విధంగా మనం శ్రద్ధ తీసుకోకుండా వ్యర్థమైనటువంటి టీవీ ముందు, సెల్ ఫోన్ ముందు కాలక్షేపం చేస్తూ ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకుంటావు? కన్న బిడ్డల్ని పట్టించుకోకుండా ఎంతసేపు టీవీతో కాలక్షేపం చేస్తూ, సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తూ విలువైన పిల్లల బంగారు భవిష్యత్తును పాడు చేస్తారు. రేపొద్దున పిల్లల జీవితం పాడైపోయిన తర్వాత, పిల్లల జీవితాలు దేవుని మార్గం నుండి తొలగి సాతాను చేతిలో బందీలుగా వారు ఉండిపోయి నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు నాయనా, మమ్మీ, డాడీ, మీరు సెల్ ఫోన్తో గడిపిన సగం సమయమైనా, టీవీతో గడిపినటువంటి సగం సమయమైనా నాతో గడిపి ఉండింటే నా జీవితం ఇలా పాడైపోయేది కాదని వారు ఏడవక ముందే దయచేసి మీరు కన్నీళ్లతో యేసయ్య పాదాలను వేడుకోండి. బాలుడు నడవలసిన త్రోను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి దేవుని వాక్యం యొక్క విలువ నేర్పించాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేరిస్తే వారు దారి తప్పిపోరు. పెద్దవాళ్ళైనప్పుడు వారు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేవారుగా ఉండరు. ఉద్యోగమని, వ్యాపారమని, సేవని, ఇంకోటి ప్రయాణాలతో, ఉద్యోగాలతో బిజీగా ఉండి విలువైన శ్రేష్టమైనటువంటి పిల్లల భవిష్యత్తును బాల్యకాలంలోనే వారికి సృష్టికర్తను స్మరణకు తీసుకుని రాకుండా, దేవుని యొక్క వాక్యం విలువను వారికి నేర్పించకుండా ఉన్నట్లయితే, నిర్లక్ష్యంగా మనం జీవించినట్లయితే వారి బంగారు భవిష్యత్తును మన చేతులారా మనమే పాడు చేసిన వాళ్ళు అవుతాం. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ప్రేమతో వారిని పోషించాలి. అంతేగాని నా బంధువులు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, నా స్నేహితులు నన్ను మంచి తల్లిదండ్రులను పోషించే అమ్మాయి, తల్లిదండ్రుల పట్ల చాలా శ్రద్ధ కలిగినటువంటి వారు అని ఇతరులు వీళ్ళు అనుకోవాలని పోషించేది కాదు. కానీ దేవుని వాక్యం నేర్పించిన నా తల్లి, దేవుని మార్గంలో ఎలా నడవాలి, దేవుని వాక్యం యొక్క విలువలను నేర్పించినటువంటి నా తండ్రి, ఎంతో గొప్ప భాగ్యవంతులు ప్రార్థించే నా తల్లిదండ్రులు, ఇలాంటి వారిని చూసుకోవడం నా బాధ్యత. ఇది గొప్ప భాగ్యమని భావించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని తండ్రిని నిర్లక్ష్య పెట్టకుండా దేవుని వాక్యం విలువను ఎరిగినటువంటి పిల్లలు ఖచ్చితంగా అలాంటి వారిని భాగ్యవంతంగా చూసుకుంటారు, ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. అలా కానట్లయితే చిన్నప్పుడే కనుక వారిని మనం నిర్లక్ష్య పెట్టినట్లయితే వారు ప్రజల కోసమో, బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, ఇరుగు పొరుగు వారి కోసమో, ప్రపంచం కోసమో చూసేవారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనేటువంటి ఆజ్ఞను నెరవేర్చేవారుగా ఉండరు. అలాంటి వారి క్రియలలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ క్రీస్తు ప్రేమ ఉండదు. కేవలం యాంత్రికమైనటువంటి ప్రేమను అలాంటి వారు కలిగి ఉంటారు. అలాగా వారు ఉండకుండా ఉండాలి అంటే చిన్న వయసులోనే వారికి దేవుని యొక్క వాక్య విలువను మనం నేర్పించాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, దేవుడిచ్చినటువంటి బహుమానం చాలా విలువైనది. ఆ విలువైనటువంటి బహుమానం దేవుని కొరకే పెంచి దేవుని చేతిలో భలా నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకున్నటకు ప్రభు మనకందరికీ కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అవును నాయన, గర్భఫలం మీరిచ్చిన శ్రేష్టమైన బహుమానం, మీరిచ్చిన బహుమానాన్ని మీ కొరకు పెంచుటకు మాకు జ్ఞానాన్ని దయచేయి ప్రవ్వా. వారిని పెంచే విషయంలో కనుక మేము నిర్లక్ష్యం చేస్తే మీదట మేము లెక్క చెప్పాలి అని గ్రహించే కృప దయచేయండి. పిల్లలను నిర్లక్ష్యం పెట్టి సేవ చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా మీదట ఖచ్చితంగా మేము లెక్క చెప్పాల్సిందే. టీవీ ముందో, సెల్ ఫోన్ ముందో, వ్యర్థమైన సంభాషణల ముందో కూర్చొని వారితో సమయం గడపకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఉండే వారంగా కాకుండా మీ ఆజ్ఞలను, మీ మాటలను మీ బిడ్డలకు నేర్పించుటకు వారు కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు నిన్ను గురించి, నీ కార్యముల గురించి వారితో మాట్లాడి వారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, మంచి ప్రార్థనాత్మతో నింపండి. మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షణ పొందే విధంగా, మార్పు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన కలువరి శిలువలో తన విలువైన రక్తాన్ని, పరిశుద్ధమైన
నిర్దోషమైన రక్తాన్ని ఆయన కార్చినాడు. ఆయన రక్తంలో కడుగబడండి. ఆయన ఇచ్చేటువంటి రక్షణను, ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన పిలుపును, ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.